మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు గాంధీపురంకు రావడం జరిగింది. ప్రజల అభిమానం వైఎస్ఆర్ గారికి ఇంకా ఎన్ని జన్మలు ఉన్నా కానీ, ఎన్ని జనరేషన్స్ అయినా కానీ ప్రతి గుండెలో ఉండే మహానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పేదలకు చేసిన పథకాలు ఇప్పుడే కాదు, జీవితాంతం గుర్తుండిపోయేటట్టుంటాయి. ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ప్రతి పేదవాడికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్కి ఇంజనీరింగ్ కాలేజీ పెంచడం కానివ్వండి. సో సంక్షేమ పథకాలతో పాటు ఇరిగేషన్ సంబంధించినది, రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ కానివ్వండి, రైతుకు రాజును చేయాలనే ఆయన దృక్పథం ప్రతి ఒక్కరికి, ప్రతి లీడర్ కూడా ఒక ఇన్స్పిరేషన్. ఆయన వ్యక్తిత్వం రాజకీయంగా ఎదగాలనుకున్న ప్రతి యువతకు ఒక ఆదర్శంగా ఉంటుంది. అలాంటి మహానేతని ఈరోజు మనం గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి మహానేత మన మధ్యలో లేకపోవడం నిజంగానే బాధాకరం. కానీ ఆయన చేసిన పథకాలు కానివ్వండి, ఆయన ఆలోచనలు కానివ్వండి, మన స్ఫూర్తిగా తీసుకొని యువత రాజకీయంలో బాగా ఎదగాలని, అదే కాంగ్రెస్ పార్టీ ఉన్న గొప్పతనం. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇలాంటి పథకాలు, పేదలకు ఉపయోగపడే పథకాలు డెఫినెట్గా వస్తాయి. దానికి అనుగుణంగానే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, అది రేవంత్ అన్న నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా స్ట్రాంగ్ పథకాలు తీసుకొచ్చారో, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ అన్న కూడా సేమ్ టు సేమ్ ప్రజలకు ఉపయోగపడేటట్టు, పేదలకు ఉపయోగపడేటట్టు మంచి పథకాలు తీసుకొచ్చి, ఇది కాంక్రీట్ గా కొన్ని జనరేషన్స్ కు ఉపయోగపడేటట్టు ప్రతి పథకం ఉంటుంది. మనకు మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణని అప్పుల బడ్జెట్ గా చేసిన కేసీఆర్ పతనమైన తర్వాత ఇప్పుడు దాన్ని రికవర్ చేస్తూ మళ్ళీ మిగులు బడ్జెట్ లో వచ్చేటట్టు ఎలా చేయాలి, తెలంగాణను ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా అభివృద్ధి చేయాలనే దృక్పథంలోని రాత్రింబగలు 24/7 రేవంత్ అన్న పనిచేస్తున్నాడు. దానికి అనుగుణంగా ప్రతి క్యాడరు, ప్రతి కార్యకర్త రేవంత్ అన్నకు అండగా ఉన్నాడు. తెలంగాణలో ఏ ఎలక్షన్స్ వచ్చినా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కానివ్వండి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేట్ ఎలక్షన్స్ ఏవి జరిగినా కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముగించబోతుంది. దీన్ని ఎవరు అడ్డుకోలేరు. థ్యాంక్ యూ.